ఎప్పుడైనా వంట చేసి పెట్టే అవకాశం దొరికిందా మీకు? చేసింది. ఏంటి మీరే? అఖిల చేసింది. నేను మీరు నేను ఏం చేసాను మీరు మరీ చెప్తాను. అస్సలు ఛాన్స్ లేదా మీరు చేయడానికి? అంటే చేస్తాను కానీ చేసి పెట్టే పరిస్థితి రాలేదు. ఎందరికి అవకాశం రాలేదు. తనకు చేసి పెట్టే అవకాశం వచ్చింది కానీ నేను చేసి పెడతాను మరి. కరోనా టైంలో ట్రై చేసాము. ఆహా. కరోనా టైంలో నాకు హెల్ప్ చేయడం అట్లా చేశాడే తప్ప దాని తర్వాత ఇద్దరికి టైం అస్సలు ఉండదు. నేను కూడా ఊరికే హెల్ప్ చేశాడు అంతే. అదే అదే నేను కూడా కరోనా టైంలో ట్రై చేయడం అప్పుడప్పుడు పెట్టడం చేసామే తప్ప దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు అవకాశం రాలేదు. ఆమ్లెట్ వేయగలితే తప్ప అంతకన్నా నాకేం రాదు. కానీ ఒక డేలో మీ ఇద్దరు కలిసి భోజనం చేయడం, ఒక కప్పు కాఫీ తాగే అవకాశం దొరుకుతుందా మీ ఇద్దరికి? క్రియేట్ చేసుకుంటామండి టైం. ఖచ్చితంగా ఈ రోజున్న పరిస్థితుల్లో, ఈ రోజున్న వాతావరణంలో రాజకీయంగా ఒక వర్గాన్ని కాపాడుకోవాలని చెప్పేసి అంటే ఆ రోజు భూమా నాగిరెడ్డి గారికి, శోభా నాగిరెడ్డి గారికి అనేక పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఎలా అంటే ఒకరి దగ్గరకు వచ్చి ఒకరు ఒక మాట చెప్తే ఇంకోరి దగ్గరికి వెళ్ళి ఇంకో మాట చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు తెచ్చేటట్టు చేసుకునే టిపికల్ సిచ్యువేషన్స్. కరెక్ట్. సో ఆ టిపికల్ సిచ్యువేషన్స్ మాకు మా పెద్దలు నేర్పించిపోయారు కాబట్టి ఏదేమైనా కూడా ఈరోజు మేము ముగ్గురం కూడా, నేను కానీ అఖిల కానీ విఖ్యాత్ కానీ కూర్చొని ఎవరు మాతో వచ్చి ఏం మాట్లాడుకున్నారు, ఏం చెప్పినారని కూర్చొని ఒక రోజులో కనీసం 2 సార్లు అయినా మాట్లాడుకున్న తర్వాతే ఎలా చేయాలి, దానికి సంబంధించిన దానికి సమస్యకు పరిష్కారం కానీ లేదా ఒక సందర్భానికి ఒక విశ్లేషణ కానీ అవి చర్చించుకున్న తర్వాతే చేసుకుంటే చేసుకుంటా, లేకపోతే రాజకీయం అనేది ఇబ్బంది పడుతుందని చెప్పేసి మా ఆలోచన. బికాస్ ఒక్కొక్కరము ఒక బాధ్యత తీసుకున్నాం. సో నేను విఖ్యాత ఒక బాధ్యత, తను ఒక బాధ్యత. సో మేము కూర్చొని మాట్లాడకపోతే సిస్టమే చాలా డిస్టర్బెన్స్ అయ్యే పరిస్థితి ఉంది. సో ఏదైనా ఏ నిర్ణయం తీసుకున్నా మేము ముగ్గురం కూర్చొని నిర్ణయం ఇది ఓకే, ఇది వద్దు, ఇది పెండింగ్ పెడదాం అనేది నిర్ణయం తీసుకునే చేస్తాము. కానీ బయట చూసే వాళ్ళకి అక్క దగ్గరికి మాట్లాడినాం కదా, అక్క ఒప్పుకోలేదు కదా అన్న దగ్గరికి పోదాము, అన్న ఒప్పుకోలేదు కదా అక్క దగ్గరికి పోదాం, లేదా విఖ్యాత్ దగ్గరికి పోదాం. ఇది యాంగిల్ జనరల్ గా జరుగుతుంటది, ఎక్కడైనా సరే జరుగుతుంటది. అది మా పేరెంట్స్ విషయంలో కూడా చూసాం మేము. మా నాన్న కూడా ఎప్పుడు చెప్తుంటారు, ఎప్పుడైనా సరే రాజకీయంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు మనం ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడకపోతే మన మధ్యనే పెట్టేదానికి ఉంటది. ఒకటి, మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే మొత్తం సిస్టమే డిస్టర్బ్ అవుతుందని మాకు చిన్నప్పటి నుంచి అది మేము చూసాము. మేము కూడా ఏది ఉన్నా సరే ఒకవేళ టైం దొరకకపోయినా లేట్ అయినా కూడా మేము ముగ్గురు ఒక అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ అయినా కూర్చొని మెయిన్ ఇష్యూస్ అయితే మాట్లాడుకుంటాము. ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా, ఎంత అండర్స్టాండింగ్ నేచర్ ఉన్నా, సమ్ టైమ్స్ మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, అభిప్రాయ భేదాలు కానీ వచ్చినప్పుడు ఎవరు ముందు సర్దుకుంటారు? అమ్మో, ఎంత ఓపెన్ గా చెప్తున్నా. అంటే ఊరికొచ్చి ఉన్నాను కదండి, ఖచ్చితంగా సర్దుకోవాల్సిన బాధ్యత పెద్దరికం నాకు ఉండాలి, లేదంటే కష్టం కదా. సో నైస్, పర్లేదు. ఈ రోజు ఉన్న కాలంలో డెఫినేషన్స్ అన్ని మారినాయి. ఒక మొగాడిగా ఎలా ఉండాలా, లేదా ఫెమినిజం అనేది ఎలా ఉండాలా, లేదా అవన్నీ పక్కన పెడితే ఒక పొలిటికల్ సిస్టమ్, ఇంత పెద్ద పొలిటికల్ సిస్టంలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలా అనేది అన్ని డెఫినేషన్స్ మారే. సో ఆ మారిన డెఫినేషన్స్ తగ్గట్టుగా మనం వెళ్తే సిస్టమ్ కొనసాగుతుంది. అందరి స్థాయిలో త్యాగాలు చేయాలా, దాని తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వాలా అన్న ఒక భావంతోనే వచ్చినాను ఎప్పుడైనా కూడా. సో మా కుటుంబంలో కూడా ప్రధాన స్థాయి ఎప్పుడైనా అఖిలది ఉండాలా, ద్వితీయ స్థాయి విఖ్యాత్ ఉండాలా, దాని తర్వాత ఏదైనా ఉంది స్థాయి అంటే అప్పుడు చూసుకొని ఆలోచించి మళ్ళీ విశ్లేషించుకొని చెప్పాలా, మాట్లాడి చూడాలి కదప. ఆ క్లారిటీ అయితే మా ముగ్గురికి, మా కుటుంబంలో మా అందరికైతే ఉంది. సో నైస్ అండి. అసలు మేలీగో కొంచెం కూడా ఎక్కడ కనిపించట్లేదు నాకు. ఇట్స్ నాట్ అబౌట్ మేలీగో అండి. అంటే వి నో ఇప్పుడు సిస్టమ్ నడవాలంటే ఏం అవసరం అనేది 3 of us నో. నేనేందంటే నేను ఫ్రంట్ లైన్ లో ఉంటాను కాబట్టి ఏదైనా వచ్చినప్పుడు ఫేస్ అవ్వాల్సింది నేను కాబట్టి, సో వాళ్ళు చాలా కేర్ఫుల్ గా నేను చెప్పేది వింటారు. విఖ్యాత్ కానీ భార్గవ్ గారిని నేను, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఏదైనా జరిగితే ఫస్ట్ ఫేస్ అవ్వాల్సింది నేనే కాబట్టి డెఫినెట్ గా నా ఒపీనియన్ ఫస్ట్ తీసుకుంటారు. వాట్ యూ థింక్ వీ కెన్ హ్యాండిల్ దిస్, నువ్వు ఇది ఫేస్ అవ్వగలుగుతావా, ఇది చేయగలుగుతామా? ప్రతిపక్షంలో అయితే, ఎందుకంటే ప్రతిపక్షంలో ఏది చేసినా ఫ్రంట్ లైన్ లో మాట్లాడాల్సింది నేను. సో వీఆర్ వెరీ కేర్ఫుల్. వాళ్ళిద్దరు ముఖ్యంగా భార్గవ్ కూడా నన్ను విఖ్యాతం ముందు పెట్టేటప్పుడు కూడా ఇది ఓకేనా, దీనివల్ల మనకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా, మీరు హ్యాండిల్ చేయగలుగుతారా అనేది 1కి 1000 సార్లు ఆలోచించుకొని మేము
స్టెప్ వేసేవాళ్ళం. అండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ ప్రతిపక్షం కన్నా అధికారంలో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో వీఆర్ వెరీ కేర్ఫుల్ దట్ వే. సో తను నేను చెప్పేది 100% వింటాడు. విని ఇది మేబీ తను చెప్పేది కరెక్ట్, ఎందుకంటే షీఈస్ ద వన్ హూస్ లీడింగ్.